కార్తీక మాసంలో వచ్చేటటువంటి చివరి సోమవారం సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో పూలతోనూ ఎంతో చక్కగా విశేషంగా అలంకారం చేయడం జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారు శంకు చక్రంతో ఎంతో చక్కగా అలంకారం చేయడం జరిగింది. పువ్వులతోనూ అదేవిధంగా రంగులతో ఎంతో చక్కగా అలంకారం చేశారు. వేణువు ఊరుతున్నటువంటి బాలకృష్ణుడు అలంకారం ఎంతో చక్కగా చేశారు. శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నెమలి వాహనం అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో అధిదేవత అయినటువంటి కార్తీక దామోదర గోవింద అనేటటువంటి ఈ యొక్క నామాన్ని ఎంతో చక్కగా పూలతో అలంకరించారు. అదేవిధంగా పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి త్రిశూలము, డమరుకంతో ఉన్నటువంటి త్రిశూలము ఎంతో చక్కగా పూలతో అలంకరణ చేశారు. శివకేశవుల యొక్క సన్నిధానంలో ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమంతో కూడా ఉన్నది. శివుడు కేశవుడు సంబంధించినటువంటి అన్ని కూడా పువ్వులతో ఎంతో చక్కగా అలంకారం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో శ్రీ రుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు కార్తీక దామోదరుడుగా అందరూ కూడా విశేషంగా అనుగ్రహిస్తారు. ఆ యొక్క కార్తీక దామోదరుని చూద్దాం రండి. గోవింద కార్తీక మాసంలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు అందరినీ కూడా కార్తీక దామోదరుడుగా ఎంతో చక్కగా అందరినీ కూడా అనుగ్రహిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల కోట్ల జీవులు కూడా సుఖశాంతులతో ఉండాలని ప్రతినిత్యం కూడా స్వామివారికి విశేష కైంకర్యాలు 1200 సంవత్సరాల దగ్గర నుంచి ఎంతో చక్కగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో విశేషంగా అలంకారం, విశేషంగా కైంకర్యాలు, విశేషమైనటువంటి భగవంతులకు నామస్మరణ, విశేషమైన పూజా కార్యక్రమం అన్ని కూడా స్వామివారికి జరుగుతూ ఉన్నాయి. 1200 సంవత్సరాల దగ్గర నుంచి నిర్విరామంగా స్వామివారికి విశేషంగా ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలు శ్రీ వైఖానస భగవత్ క్షేత్రం ప్రకారం అన్ని కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. ఇటువంటి క్షేత్రం మన యొక్క అతిథిలో ఉండడం, అతిక్షేత్రమైనటువంటి అతిథుల్లో ఉండడం, అదేవిధంగా ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవడానికి వీలున్నంత దగ్గరలో ఉండడం. ఎంత దగ్గర అంటే నడిచి వచ్చి దర్శనం చేసినంత దగ్గరలో ఉండడం మనందరి యొక్క ఎన్నో జన్మ పుణ్య ఫలం ఉంటాయి. కానీ ఇదంతా కూడా సాధ్యం కాదు. ఈ యొక్క గుడికి వచ్చిన వాళ్ళు, ఈ యొక్క గుడి నుంచి మైకి నుంచి వినేటటువంటి నామాన్ని వినేవాళ్ళు, అదేవిధంగా ఈ గుడి యొక్క కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి పూర్వజన్మ ఫలితం ఉంది. కాబట్టి అన్ని కూడా సాధ్యమవుతుంది. కావున మనందరికీ కూడా దగ్గరలో ఉన్నటువంటి రుక్మిణీ గోపాల స్వామి వారి యొక్క ఆలయానికి ప్రతి నిత్యము కూడా చక్కగా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి అందరూ కూడా దగ్గరవుతాం. కష్టాలకి, కన్నీళ్ళకి, కలి ప్రభావాలకి, అన్ని దోషాలకి, సకల నెగిటివ్కి దూరంగా ఉందాము. జై శ్రీకృష్ణ.